మాజీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగింది. న్యాయవాదులు తమ వాదనలు కూడా వినిపించారు. దాదాపుగా 40 నిమిషాల పాటు జగన్ కోర్టులో ఉన్నారు. ఈ వ్యవహారంలో 6 ఏళ్ల తర్వాత జగన్ విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ భారీ ర్యాలీగా వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు నాంపల్లి కోర్టు బయట భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి చెప్పండి, మాజీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. యాశేశ్వరిక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టుకి విచారణకు అయితే హాజరయ్యారని చెప్పాలి. అయితే 11 సంవత్సరాలుగా రన్ అవుతున్న ఈ కేసు ఏదైతే ఉందో గత 6 సంవత్సరాలుగా కూడా ఆయన జైలుకి హాజరవని నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాలంటూ కూడా కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆయన ఈరోజు విచారణకైతే హాజరవడం జరిగింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం గంట మాత్రమే కోర్టుకి ఆయన సమయాన్ని కేటాయించారు. దీనిపైన కూడా కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు 11:30 గంటల సమయంలో జగన్ కోర్టుకు చేరుకోవడం జరిగింది. అలాగే ఒక అరగంట పాటు కూడా జగన్ కోర్టులోనే ఉన్నారు. అలాగే విచారణ నేపథ్యంలో ఇటు 11 ఛార్జ్ షీట్లు ఏవైతే ఫైల్ అయ్యాయో ఆ 11 ఛార్జ్ షీట్ల పైన కూడా ఈ రోజు విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు సిబిఐ కూడా తన తరపు నుంచి గట్టి వాదన కూడా వినిపిస్తుంది. ఈ సిబిఐ తరపు నుంచి గట్టి వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటది, అలాగే డిశ్చార్జ్ పిటిషన్ల నేపథ్యంలో రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ కోర్టుకి హాజరు కావాలని అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వినిపించాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ రోజు జగన్ కోర్టుకి హాజరవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అక్రమాస్తులు అలాగే మనీ లాండరింగ్ కేసులు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే జగన్ పై ఉన్న ఆరోపణలని చెప్పాలి. A1 గా ఉన్న జగన్ ఈ రోజు విచారణకు హాజరవడం జరిగింది. అలాగే కోర్టు కావచ్చు, అలాగే న్యాయమూర్తి కూడా పలు ప్రశ్నలను సంధించినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఈ మనీ లాండరింగ్ ఎలా జరిగింది, అలాగే మనం ఈ అక్రమాస్తుల నేపథ్యంలో కూడా ఈ మనీ లాండరింగ్ విషయంలో కూడా ఒక సంస్థతో అయితే టైఅప్ అయి ఉన్నారు జగన్. అదే వాన్పిక్ గా కూడా మనకు తెలుసు. ఆ వాన్పిక్ సంస్థతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించారు, అలాగే వాన్పిక్ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న సంబంధాలు ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు. అలాగే జగన్ ఇక నుంచి కూడా ప్రతి విచారణకి కూడా హాజరు కావాల్సిందే అన్నట్టుగా కూడా కోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇటువరకు మనం చూసుకున్నట్లయితే సీఎం గా ఉన్న నేపథ్యంలో కొన్ని ఆయన అధికార పక్షంగా కొన్ని లావాదేవీలు అలాగే కొన్ని వర్క్స్ ఉంటాయి. కాబట్టి ఆ వర్క్స్ డిలే అవ్వకుండా ఉండే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తను ఉంటాను, విచారణకు హాజరవుతానని కూడా అప్పుడు వీక్లీ పిటిషన్ కూడా జగన్ వేసినట్లుగా కూడా మనకి తెలుసు. ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఎమ్మెల్యేగా ఈ రోజు జగన్ విచారణకైతే హాజరయ్యారనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయన కొన్ని సాకులు చెప్తూ వచ్చారు గత కొన్ని రోజులుగా. ఈ 1.5-2 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో లేనప్పటికీ కూడా అంటే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా యాక్టివ్నెస్ అనేది ఆయన కనబరచట్లేదు. అయినప్పటికీ కూడా కొన్ని పార్టీ కార్యకలాపాలు కావచ్చు, అలాగే మా పార్టీ పనులు కావచ్చు, ప్రజల్లో మేము చేస్తున్న పనులు కావచ్చు, ఇవన్నీ కూడా సాకుగా చెప్తూ విచారణకి హాజరు కాకుండా ఉన్నారు. అయితే గత నెల కూడా ఆయన ఏంటంటే విదేశీ పర్యటనకి వెళ్లారు లండన్. ఆ నేపథ్యంలో హాజరు కాలేనన్నట్లుగా కూడా కోర్టుకి కొన్ని విచారణ అంటే ఆయన తరపు నుంచి న్యాయవాది కూడా సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు అంటే అప్పుడు పొందుపరిచిన కొన్ని పత్రాల్లో ఆయన మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది తప్పుగా ఉంది, లేదంటే పని చేయట్లేదు అనే నేపథ్యంలో సిబిఐ దీన్ని సీరియస్ గా తీసుకొని ఇక నుంచి ఇప్పటికే చాలా జాప్యమైంది, ఇక నుంచి కూడా మీరు దీన్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని దీన్ని ముందుకు సాగించాల్సిందిగా కూడా సిబిఐ గట్టిగా కోర్టుకి చెప్పడం వలన అటు తరపు నుంచి న్యాయమూర్తి కూడా ఈసారి ప్రత్యక్షంగా హాజరు కావాల్సింది అన్నట్లుగా కూడా జగన్ కి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రోటోకాల్లో 1 గంట సమయాన్ని కోర్టు కేటాయించడం, అరగంట మాత్రమే కోర్టు విచారణలో పాల్గొనడం, ఏ అంశాలపైన సిబిఐ ఇంకా ప్రశ్నించుంటుంది అంటే లోతట్టుగా ఈ విషయంలో వెళ్ళనున్నారా, ఇక నుంచి స్పీడప్ చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుంది, ఇవన్నీ కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. శశిరేఖ అప్డేట్స్ రాణి.